1,00,000 టన్నులు ఆడుతానని చెప్పేసి మరి హామీ ఇచ్చి కృషి స్టార్ట్ చేశారు. ఈరోజు మరి బెగాస్ లేకుండా మరి ఫ్యాక్టరీ ఆగిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 3 రోజుల నుంచి రైతులు ఫ్యాక్టరీ దగ్గర వచ్చి కనీసం పశువులకి నీళ్లు కానీ దానా కానీ లేక ఇబ్బంది పడుతున్నా సరే ఎండీ గారు నిర్లక్ష్య వైఖరితో ఉండడం వల్లే ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోతా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయి ఉదయం 6:30 కాపితే కనీసం ఎండీ గారు ఫ్యాక్టరీ నుంచి బయటకు రాకుండా ఏసీ రూముల్లోనే ఉండి ఈరోజు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు చోడవరంకి 3 కిలోమీటర్లు, అలాగే వెంకన్నపల్లికి 3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయితే చెట్టు చివరికి పోలీసు వాళ్ళ సాయంతో వచ్చి నేను ఫ్యాక్టరీని నడుపుతామని చెప్పేసి హామీ ఇచ్చి కనీసం ఇప్పుడు కూడా బాయిలర్ స్టార్ట్ చేయకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదే మళ్ళీ రిపీట్ అయ్యేదే మాత్రం పెద్ద ఎత్తున రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ ఎండీ గారికి హెచ్చరించాం. ఆయన చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, కానీ రైతులు కడుపు మంటని ఇబ్బంది పెట్టే పరిస్థితులను ఈ రోజు ఈ ఎండీ గారు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ ఎండీ గారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఏదైతే ఆయన ఈ ఫ్యాక్టరీని నష్టాల బాటల్లో నడిపించి ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తికి అమ్మాలనే ఒక దురాలోచనతోనే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎంపీ గారు ఉన్నారు తప్పితే రైతులు న్యాయం చేసే ఆలోచన లేరు. ప్రతిసారి కూడా ఈ ఆడిన 4 రోజుల్లో కూడా 50 సార్లు ఫ్యాక్టరీ ఆగిపోయిందంటే ఏ కారణం చేత ఆగిపోతుందని చెప్పి కూడా ఎండీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏదైనా ఈ ఎండీ గారు నిర్లక్ష్య వైఖరితోనే ఈరోజు ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నారు. రైతులకి కనీసం గత సంవత్సరం పేమెంట్లు కూడా నేటికి చెల్లించలేదు. గతంలోనే ఈ ఎండీ గారు ఏటికొప్ప ఫ్యాక్టరీకి ఎండీగా ఉంది, ఏటికొప్ప ఫ్యాక్టరీని మూసేయడం జరిగింది. అలా అదే ఎండీ మన చోడవరం ఫ్యాక్టరీకి వచ్చి ఇప్పుడు పరిపాలనా విధానంలోనే పూర్తిగా నష్టం వాటే పరిస్థితుల్లో ఫ్యాక్టరీని తీసుకొచ్చి రైతులకి కటింగ్ ఆర్డర్లు ఇచ్చేసి రైతులు చెరుకును తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొస్తే కనీసం క్రషింగ్ ఆడకుండా నిలుపుదల చేస్తే మొత్తం చెరుకు అంతా ఎండిపోయి రికరింగ్ శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. పశువులు ఇబ్బంది పడతా ఉన్నాయి. కనీసం 3-4 రోజులు పెట్టి ఇక్కడ రైతులు దోమల్లో పడిగాపులు కడుతున్నాం సరే ఎండీ పట్టించుకోకపోవడం దేనికి ప్రతి చర్య అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఎండీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫ్యాక్టరీని నడిపించి ఏదైతే క్రషింగ్ అన్నా 1,10,000 టన్నుల క్రషింగ్ జరిపించాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.